హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 24 జూలై రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అగ్నివీర్ వాయు కింద ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద వీళ్ళని వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 550 రూపాయలుగా ఉంది, ప్లస్ GST కూడా ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 31 జూలై లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏదైతే JTA సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది కంప్లీట్లీ కాంట్రాక్చువల్ బేసిస్ పైన ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. టోటల్గా 28 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆగస్ట్ 5-7 తారీఖుల్లోపు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి మెడికల్ అండ్ నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది కంప్లీట్లీ టెంపరీ బేసిస్ పైన అనమాట. సో టోటల్ పోస్టులు వచ్చేసరికి 13 పోస్టులు అనేవి ఉన్నాయి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 300 రూపాయలుగా ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత జూలై 24 అంటే ఈ రోజుతోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 1075 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ ఏంటంటే కేవలం 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అనేది నేను చేయడం జరిగిందనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత FSN నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో టోటల్గా 50 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే డిప్లొమా ITI కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి గాను 2500 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిన ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్స్ అనేవి కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వివిధ విభాగాల్లో 41 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండే విభాగాలు ఏంటంటే ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్, ఫైర్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి ఈ భాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో PE ఆర్ BTech లేదా MCA ఆర్ MSc CS పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 24 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండేది ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 12 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, OBC, EWSలు ఉంటారో వాళ్ళకి 850 రూపాయలుగా, అదేవిధంగా SC, ST, PWD, ESM, DESMలకు 175 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ఆన్లైన్ టెస్ట్, అదేవిధంగా సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూతో పాటు ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. వెబ్సైట్ విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నావీ ముంబై నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 28 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇందులో ఏంటంటే JTA సిగ్నల్ టెలికమ్యూనికేషన్, అదేవిధంగా టెక్నీషియన్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్
పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే 10th క్లాస్, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీరి యొక్క మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 years అనేది ఉంది. శాలరీ వచ్చేసరికి నెలకి JTA సిగ్నల్ టెలికమ్యూనికేషన్కు 43,380 రూపాయలుగా ఉంది. అదేవిధంగా టెక్నీషియన్ సిగ్నల్ ఆర్ టెలికమ్యూనికేషన్కి 37,500 రూపాయలుగా అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి August 5th అదేవిధంగా 7th ఈ డేట్స్లో ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్లో అనేది ఇంటర్వ్యూ అనేవి కండక్ట్ చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలో SRFకి సంబంధించి 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఈ ఈ JRF కోసం ట్రై చేస్తున్నారో సంబంధిత విభాగంలో PhD, MSc ఆర్ BE ఆర్ BTech, ME, MTechతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి 28 నుంచి 38 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. స్టైఫండ్ వచ్చేసరికి RA1కు 58,000, RA3కి 67,000 రూపాయలు, JRFకు 37,000 రూపాయలు, SRFకు 42,000 రూపాయలు అనేది ఉంటుంది. ఈ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి July 28, అదేవిధంగా August 7 తేదీల్లో ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 5 నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఓన్లీ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే GNM, BSc, MSc నర్సింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 33,000 రూపాయలు అనేది ఉందన్నమాట. ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి July 29 అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఈ ప్రదేశంలో మనకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు వీడియో కంటే ముందుగానే ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాళ వీడియో, ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం please follow our free job guide Telugu YouTube channel. Thank you. Have a nice day.